కుదుకులూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నేను టీచర్‌ని. 29 సంవత్సరాలు నుంచి నేను ఆస్తమాతో బాధపడుతున్నాను. అంటే 23 సంవత్సరాలు నాకు సర్వీస్‌లోను. అయితే నేను కిందటి నెల నేను జయశంకర్ గారి యూట్యూబ్‌లో ఇంటర్వ్యూ చూసానండి. చూసి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను సార్‌కి ఫోన్ చేశాను. నాకు ప్రొడక్ట్ పంపించారు వారం రోజుల్లో. అంటే నా ప్రాబ్లమ్ ఏంటంటే ఆస్తమా అండి. 29 సంవత్సరం అండి ఇది వచ్చి. అంటే 19 సంవత్సరంలోనే వచ్చింది సార్. నేను చదువుకున్నప్పుడే. అప్పటినుంచి నేను అలా సఫర్ అవుతూనే ఉన్నాను. అంటే హోమియో, ఇంగ్లీషు అలాగా చాలా చాలా ప్రయోగాలే చేశాను నేనైతే. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఆస్తమా అంటే తెలుసు. ఇంకా అసలు ఎలా ఉందంటే అలాగే చాలా విపరీతమైన పరిస్థితండి అది. క్షణాల్లో తగ్గకపోతే ఇంకసలు మాట రాదు. నుంచోలేను, కూర్చోలేను. కూర్చున్నా ఆయాసమే, నుంచున్నా ఆయాసమే, పడుకోలేను. చాలా చాలా ఇబ్బందండి. అందరూ ఏం చెప్పారంటే 80% తగ్గుతది, 20% తగ్గదండి. డీఎన్ఏ ప్రాబ్లమ్ అని చెప్పారండి. అంటే జెనెటిక్‌లోనే వచ్చింది ఈ ప్రాబ్లము అన్నారు. నేను చాలా జాగ్రత్తగానే ఉండేదాన్నండి. డస్ట్ అలర్జీ ఎక్కువగా ఉంది. ఏది తిన్నా పడదు. చా ఎంత సఫరింగ్ అంటే పోరాటమే అండి. నేను బ్రతకాలి అంతే. బ్రతకాలంటే ఏదోటి చెయ్యాలి. ఇలా ఉన్న క్రమంలో కిందటి నెల నవంబరు 10వ తేదీన నాకు ప్రొడక్ట్ వచ్చింది సారు. ప్రొడక్ట్ వస్తే నవంబర్ 10 సాయంత్రమే నేను ప్రొడక్ట్ తీసుకున్నానండి. సాయంత్రం 6 గంటలకి. ఆ రోజు చాలా హ్యాపీగా నిద్ర పట్టింది సారు. అది అంతే కాకుండా నేను ఇన్‌హేలరు, టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటున్నానండి. నాకు జరిగిందేంటంటే వ వ నా ప్రాబ్లమ్స్ అన్నీని నా బాడీ చెప్పేస్తుందండి ఏం జరుగుతుందో. ఎక్కువ చెప్తుంది. ఏం జరుగుతుందని. చాలా సివియర్‌గా ఉందని చెప్పింది. హాస్పిటల్‌కెళ్ళాను. టెస్ట్ చేయించుకున్నాను. ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్‌కి కూడా ప్రాబ్లమ్ అయిందేమో నేను వెళ్ళానండి. అన్ని టెస్టులు చేయించుకున్నాను. స్కానింగ్ చేయించుకున్నాను. ఈసీజీ తీయించుకున్నాను. 4 టెస్టులు చేశారు. అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ చక్కగా ఉందని చెప్పారండి. తర్వాత ఆస్తమా అయితే బాగా పట్టేసిందని చెప్పేసి టాబ్లెట్స్ రాసిచ్చారండి. నాకప్పుడు అంటే నేను క్యూసెల్‌లో నవంబర్ 10న స్టార్ట్ చేశాను సారు. 26 ఎళ్ళానండి హాస్పిటల్‌కి నేను. నాకప్పుడు అప్పుడు 13 ఉండేదండి. ఇప్పుడు 15.8 అయింది సార్. ఎందుకయిందో నాకు చాలా వండర్ అనిపించింది సార్. 15.8 అంటే. దీనివల్ల అనిపించిందండి. ఈ క్రమంలో ఈ రోజున నేను 5 రోజులయింది సారు. నేను ఇన్‌హేలరు ఈ ఇన్‌హేలర్ వాడుతున్నానండి. ఇన్‌హేలర్ మానేశానండి. ఇన్‌హేలర్ మానేసి ఈ 5 రోజుల నుంచే మానేసానండి. 28 సంవత్సరాల నుంచి కూడా నేను ఇన్‌హేలర్ మానని రోజు లేదండి. అంటే 4 సార్లు, 5 సార్లు అలా నేను వాడుతున్న టైంలో ఈ ఈ రోజు నాడు నేను ఒక్క పూట కూడా ఇన్‌హేలర్ లేకుండా ఉన్నాను. అంటే నాకంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకిలా చెప్తున్నానంటే, ఎన్నో ప్రయోగాలు చేశానండి. నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను. హోమియో, ఆయుర్వేదము, ఇంకా ప్రొడక్టు, నేచురల్ ప్రొడక్ట్ చాలా చాలా చేశానండి. అంటే తగ్గించుకోవాలంతే నా ఎయిమ్ అంతా. 29 సంవత్సరాల ఆస్తమా అంటే అందరికీ తెలిసిన విషయమే ఎంతలా ఉంటుందో. ఛాలెంజే నాది. ఓ పక్క నుంచి టీచింగు, ఓ పక్క నుంచి ఇబ్బంది. 5, 6 సార్లు కూడా ఇన్‌హేలరు వాడిన ఆక్సిజన్ పెట్టించుకునేదాన్ని. మెడికల్‌గా నేను ఎమర్జెన్సీలోకెళ్ళిపోయేదాన్ని ఈ సీజన్‌లో. ఈ సీజను నాకు రక్షించింది ఈ సంవత్సరం ఇదే అండి. ఈ సంవత్సరం సీజన్ ఎలా ఉంది మీ అందరికీ తెలుసు పరిస్థితి. కానీ ఇది ఫ్యూచర్‌లో వాడకపోతే నా పరిస్థితి ఇంక మంచం మీదే అండి. ఇంక లోనే ఉండేదాన్ని. నాకు ఇది చాలా సేవ్ చేసిందండి. ఇంకా పూర్తిగా అంటే అసలు లేకుండా చాలా హెల్తీగా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏమున్నాయి అంటే మోకాలు నొప్పుంది. అది కూడా నేను కూర్చోలేని పరిస్థితి. అది కూడా క్యూర్ అయింది. అంతేకాదు హెయిర్ కూడా చాలా మైనస్‌లో ఉండేది. ఊడిపోయేదండి. అది నాకు రిజల్ట్ వచ్చిందండి. ఇది చూసి నాకు 25 రోజుల తరువాత మా అమ్మాయికి సైటు ఉందండి. మెల్లకన్ను. అదే కాకుండా ఏంటంటే హెయిర్ లాస్ అయిపోయేది బాగా మా అమ్మాయిది. పొడవు జుట్టేను ఊడిపోయేది. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. అలాంటిది ఆ అమ్మాయి ఇప్పుడు చక్కగా చూడగలుగుతుంది స్పెట్స్ లేకుండా. నాకు స్పెట్స్ ఉన్నాయి. చక్కగా ఇప్పుడు ఏంటంటే దూరం సైటు, దగ్గర సైటు కూడా ఉందండి. అలాంటిది స్పెట్స్ తీసినా అంత క్లారిటీ లేకపోయినా కనిపిస్తుంది. అంటే ఇంకా నాకు ఇంప్రూవ్ అవుతుంది. కనిపిస్తుందండి. పర్వాలేదు. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చాలా చాలా నమ్మాను. ఇంత తొందరగా ఈ రిజల్ట్ ఎలా వస్తుంది అని నాకు చాలా వింతగా ఉంది. దాని గురించి నేను చాలా చాలా చేశాను సార్.
అంటే దీని మీద ఎలా పనిచేస్తుంది? ఏంటి దీంట్లోని ఇంగ్రీడియెంట్స్ అది క్లాసులు వింటూ ఉన్నాను. నేను చెక్ చేశాను. చాలా చేశాను. దాంతో నాకు నమ్మకం వచ్చింది. ముందు నా మీద ప్రయోగం చేసుకోవాలి నేను. ఏంటంటే నాకు చాలా సివియర్‌గా ఉంది కాబట్టి. మంచి రిజల్ట్ వచ్చింది సార్. అందులోని ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ అన్నారు. దీంట్లో అది బాగా నచ్చింది నాకు డీఎన్ఏలోను. అది క్యూర్ అవుతే సెల్ క్యూర్ అవుతే ఇంకేమీ లేదండి. మంచి ప్రయోగం అండి. నిజంగా దివ్య ఔషధమే ఇది. మనకి ఈ కాలంలో దివ్య ఔషధం ఏంటే ఈజీగా ఇంత తక్కువలోనే నిజంగా రావడం అనేది చాలా మంచి రిజల్ట్ సార్. ఇది అందరికీ కూడా నేను మంచి రిజల్ట్ ఇంకా నేను ఇంకో 3 మంత్స్ ఖచ్చితంగా అంటే తీసుకుంటాను. 3 మంత్స్‌లో ఇంకా మంచి రిజల్ట్ చూడగలను.